మీకు షాకింగ్ విషయం చెప్పనా? ఓకే, లెక్క పెట్టండి. ఎడ్యుకేషన్లో మీరు ఎవ్రీ స్టూడెంట్ ఎన్ని సంవత్సరాలు గడుపుతున్నారు? ఫ్రమ్ నర్సరీ టు పీజీ. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ 3 సంవత్సరాలు, ఆ తర్వాత 10th క్లాస్ వరకు ఒక 10 సంవత్సరాలు, 13 సంవత్సరాలు, ఇంటర్మీడియట్లో ఒక 2 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, ఆ తర్వాత డిగ్రీ 4 లేదా 5 సంవత్సరాలు, అంటే దాదాపు 19 to 20 years, ఆ తర్వాత 2 సంవత్సరాలు పీజీ, 22 సంవత్సరాలు. 22 సంవత్సరాలు మీరు ఎడ్యుకేషన్లో గడుపుతున్నారు. ఏదో నేర్చుకుంటున్నారు లేదా నేర్చుకుంటున్నాం అనే పర్సెప్షన్లో ఉన్నారు. ఇంకో పార్శ్వం చూద్దాం, ఇంకో యాంగిల్లో చూద్దాం. ఎవరైనా ఒక 3 years పెయింటింగ్ నేర్చుకుంటే పెయింటింగ్లో మాస్టర్ అయిపోవచ్చు. ఎవరైనా ఒక 3 years డాన్సింగ్ నేర్చుకుంటే డాన్సింగ్లో మాస్టర్ అయిపోవచ్చు. ఒక 3 years వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటే దాంట్లో మాస్టర్ అయిపోవచ్చు, లక్షలు సంపాదించవచ్చు వితౌట్ ఎనీ ఫార్మల్ ఎడ్యుకేషన్. 22 years మీకు ఎడ్యుకేషన్ ఏం నేర్పిస్తుంది? మీరు దేంట్లో మాస్టర్ అవుతున్నారు, మీరు దేంట్లో నిపుణులుగా మారుతున్నారు, ఏది మీకు నిజంగా ప్రాపర్గా వచ్చు లేదా వస్తుంది? థింక్ ఆఫ్ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మేకింగ్ యూ మాస్టర్ ఇన్ ఎనీథింగ్, వాట్ ఇస్ ద యూజ్? అందుకే పీజీ చేసిన తర్వాత కూడా ఉద్యోగాలు రావట్లేదంటే దిస్ ద రీజన్. సో గెట్ ద క్లారిటీ, పర్పస్ఫుల్గా చదవండి. సో గెట్ ద క్లారిటీ. దేంట్లో మాస్టర్ అవ్వడానికి మీరు చదువుతున్నారు? ఇఫ్ యు ఆర్ నాట్ బికమింగ్ మాస్టర్, then there is no bread and butter for you in this world. This is the bitter truth.